హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకొన్ని రోజుల్లో అంటే ఇంకా ఒక్క రోజులో మనం పాత సంవత్సరాన్ని వీడి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రతివాడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఫ్రెండ్స్. ఈ యొక్క అనుభవాన్ని మనం ఏదో ఒక టైంలో ఒంటరిగా కూర్చున్న సమయంలో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి చదువు పరంగా అయినా కావచ్చు, వ్యాపార పరంగా అయినా కావచ్చు. ఎన్నిటికీ 4 పద్ధతులు ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ 4 పాయింట్స్ ఆర్ దేర్. దేర్ ఈజ్ 1 థాట్, 2 ఐడియా, 3 ఎడ్యుకేటెడ్, 4 ఇంప్లిమెంటెడ్ అనేవి పాటించవలసినవి ఉంటాయి. నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడడానికి కారణం ఈ 4 పాయింట్లే. సోషల్ మీడియాలో ఇన్ని మంచి ప్లాట్ఫామ్స్ ఉండగా ఈ యొక్క ప్లాట్ఫామ్ని నేను ఎంచుకోవడానికి గల కారణం, ఎడ్యుకేషన్ పరంగా లెర్నింగ్ పర్పస్ ఎక్కువ ఉంటుంది. మరియు టెస్టింగ్ అనేది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని గ్యాదర్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కనుక్కొని చేసే పద్ధతి చాలా ఉంటుంది. మెయిన్ యువతకి, అంటే మనలాంటి యూత్స్కి ఏంటంటే మనీ ప్రాబ్లం ఎక్కువ. అందుకే యూట్యూబ్ వీడియోస్ అందరూ చేయడం యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, వీడియోస్ పెడతారు. కానీ కంటెంట్ ముఖ్యం. ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే విత్ క్లారిటీగా ఉండాలి. సరే, నా కంటెంట్ వచ్చేసి టెక్ మిషన్స్. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో టెక్నాలజీ అనేది ఎలా మారింది, మెషిన్ అనేది మనిషికి ఎలా అవసరం పడింది, ఇది మానవుడు జీవన విధానంలో ఒక భాగమైపోయింది అని నిరూపించింది. అప్పటి మిషన్లు ఇప్పటికి మార్పు చాలా వచ్చింది. అవి మరియు ఇంటర్వ్యూ స్కిల్స్. మనకి ఇంటర్వ్యూ ఎప్పుడైతే అటెండ్ అవుతామో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది, వాటి ప్రిడిక్షన్స్ ఏంటి, సజెషన్స్ ఎవరెవరి దగ్గర నుంచి తీసుకోవాలి అనేది నా కంటెంట్. మీ అందరికీ డౌట్ రైజ్ అయ్యే ఉండొచ్చు. నేను ఈ ప్రోగ్రామ్ని మరియు ఈ యొక్క ఛానల్ని, మీ ఛానల్ని ఎందుకు చూడాలి, వై ఐ సీ యువర్ ఛానల్ ఓన్లీ అన్నది రైజ్ అయ్యి ఉంటుంది. రేపటి తరం కోసం వాళ్ళు ఇంటర్ అయ్యో, లేదా డిగ్రీ అయ్యో, లేకపోతే డిప్లొమా పాలిటెక్నిక్స్ అయ్యో, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వెళ్తున్న వాళ్ళకి ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో ఉన్నదానికన్నా ప్రజెంట్ ఉన్నట్లుగా చెప్పి సజెషన్ ఇవ్వడమే నా యొక్క కంటెంట్. మిషన్ పరంగా అయినా, ఇంటర్వ్యూ స్కిల్స్ పరంగా అయినా, ఇప్పుడు జనరల్ పర్పస్ అయినా